బ్యాట్ బాల్ మాట్లాడుతూ కంటైనర్ ని ఎన్టీఆర్ లాక్కోపోవడం నాకు నచ్చలేదు అంటే ఇప్పుడు ఏం చేయాలన్నా ఇప్పుడు కంటైనర్ లో 3 కోసేసి ఒకటి చిన్నగా ఒకటి చిన్నగా ఒకటి తోసేస్తే నువ్వు అమెరికా నుంచి చప్పట్లు కొడితే మేము థియేటర్ లో గమ్మున కూర్చోవాలా అంటే అర్థం ఉన్నారు కదా. ఇప్పుడు కంటైనర్ అనేది ఒక ఎమోషన్. ఇప్పుడు ఆ ఎలివేషన్ అది ఇప్పుడు ఫీర్ సాంగ్ అంత బాగా ఎలివేట్ అవ్వాలంటే దానికి ముందు హీరోకి ఒక ఎలివేషన్ పడాలి. ఎన్టీఆర్ దీన్ని లేపాడు దాన్ని అన్నా ఇది మరి టూ మచ్ ఏడవాలనుకున్నావు కానీ మరి టూ మచ్ ఏడ్చేస్తాం సంబంధం లేకుండా. ఎందుకంటే సినిమా అనేది ఒక ఎమోషన్, ఒక ఎంటర్టైన్మెంట్. థియేటర్లో కూర్చున్న జనాలు ఏమని ఆలోచిస్తారు, ఆ సీన్ నాకు అయ్యించిన లేదా చూస్తారు కానీ ఆ హీరో ఏంటి అలా నెట్టేసాడు, ఈ హీరో ఏంటి అలా నెట్టేసాడు. నీ కోసం నిన్ను సాటిస్ఫై చేయడానికి సినిమా చేయనన్నా ఓకేనా. ఇప్పుడు సినిమా అయితే బాగానే ఆడుతుందిగా, నువ్వు చెప్పిన కంటైనర్ సీన్ గురించి ఎవరో మాట్లాడలేగా, ఏదో నువ్వు మనం వేసి మాట్లాడేసాం. బ్యాట్ బాల్ అంటే ఏదో ఒకటి రివ్యూ ఇచ్చేయాలి, ఏదో ఒకటి చేసేయాలి అంటే నేను రివ్యూ ఇచ్చా. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది, సెకండ్ హాఫ్ లో కొన్ని క్లాస్ నాకు సెకండ్ హాఫ్ కోటాల శివ నాకు అని నేను చెప్పా. రివ్యూ అనేది సినిమా చూసి ఇవ్వడంలో తప్పే లేదు, ఎవరైనా ఇస్తారు. కానీ పోస్ట్ మార్టం ఏంటి, ఆ సీన్ ఎందుకు చేశారు, ఈ సీన్ ఎందుకు చేశారు, ఆ జనాలు ఎందుకు ఇచ్చారు, ఈ కంటైనర్ ఎలా దోశారు, ఈ పోస్ట్ మార్టం ఎందుకు. పోస్ట్ మార్టం అనేది కరెక్ట్ కదని నా ఫీలింగ్ అన్న. బ్యాట్ బాలే కదా ఓకే. నెక్స్ట్ ఇంకొకరు ఉన్నాడు ర్యాప్ చిక్, జనాల్ చిక్. ఈ ర్యాప్ చిక్ ఏంటంటే అన్నా నాకు డౌట్, నీకు కరోనా తగలదా? 2-3 years అవుతుంది ఇంకా కరోనా మోసుకేసుకొని జనాలు దొరుకుతా ఉన్నావు అంటే అంత భయమా? మన జనాల్ చిక్ ఒక మాట నాకు బాగా గుర్తుంది, హిందీలో అసలు దేవరాకే కలెక్షన్సే రావు అన్నాడు. ఉన్నావా? మాస్క్ వేసుకోరావు కదా, దీనికి వేసుకున్నావా దీనికి వేసుకున్నావా? నువ్వు దీనికి వేసుకున్నట్టున్నావు జనాల్ చిక్. ఎందుకంటే హిందీలో ఆల్మోస్ట్ 40 కోట్ల షేర్ కొట్టేసింది, 40 కోట్ల నెట్ కొట్టేసిన సినిమా 100 కోట్లు వెళ్తుంది. ఇక్కడ నుంచి మాస్క్ తీసేయరా జనాల్ చిక్. చూడు సినిమాని చూడు, రివ్యూస్ ఇవ్వండి. ఇప్పుడు నేను రివ్యూ ఇచ్చామయ్యా, నేను ఓపెన్గా చెప్తున్నా, నేను రివ్యూ ఇచ్చా, రివ్యూ సినిమా గురించి మాట్లాడా, నేను చూశాను కాబట్టి నేను రివ్యూ ఇచ్చా, అంతవరకే. పోస్ట్ మార్టం ఏంటి నాకు అర్థం కాదు. అంటే ఏంటి మీరు అనుకున్నట్టే సినిమా తీయాలా? అంటే మీకు సినిమాలో ఏదో ఒక చిన్న పాయింట్ నచ్చకపోతే ఆ సినిమా దాన్ని పెద్దగా హైలైట్ చేసేసి ఏదో ఒక కామెడీ వేసేసి ఏందన్నా ఇది కరెక్ట్ కాదుగా. రివ్యూ ఇచ్చావు, రివ్యూ ఇచ్చినంత వరకే ఉండు. పోస్ట్ మార్టం సినిమా లాంగ్ రన్ అయిపోయాక ఇవ్వు, ఓటీటీలోకి వస్తుంది కదా. మన ఫ్యామిలీకి స్టార్కి రివ్యూ ఇచ్చావు, నువ్వు పోస్ట్ మార్టం చేసావు. బ్యాట్ బాల్ నాకు బాగా గుర్తుంది. అలా ఇవ్వు, ఎవరు కాదన్నారు 20 నిమిషాలు 20 రోజుల తర్వాత. అంతేగాని సినిమా ఆడుతున్నప్పుడు పోస్ట్ మార్టం చేసి వదిలేస్తే జనానికి ఏమైనా వెళ్తుందన్నా. రివ్యూ ఇవ్వడంలో తప్పే లేదన్నా, నేను కూడా రివ్యూ ఇచ్చా, కానీ పోస్ట్ మార్టం చేయడం తప్పని నా ఫీలింగ్. ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు, వాడు ఆయన తీసిన వీడియోకి నువ్వెందుకు వీడియో చేసావు, నా మీద వీడియో తీయాలను. నా రివ్యూ నచ్చకపోతే వీడియో తీయడం లేదు. డెమోక్రటిక్ కంట్రీ, ఎవరైనా వీడియో తీసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు, లిమిట్ దాటకుండా చాలు. అది బ్యాట్ బాల్ గురించి, జనాల్ చిక్ గురించి ఇప్పుడు నేను పాయింట్ చెప్పాను. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సైడ్ ఆక్స్.